జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 31వ సర్గ. మిథిలాపుర ప్రయాణము. రాముడు అటుల యజ్ఞమునకు విఘ్నము కలిగించు రాక్షసులనెల్లా వధించి పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రుని వలె మునులచే పూజింపబడెను. ఉదయమున సంధ్యావందనాది కార్యక్రమములను నెరవేర్చిన పిమ్మట రామలక్ష్మణులు విశ్వామిత్రుని చేరి ప్రణమిల్లి, మహాత్మా, మేము వచ్చిన పని నిర్విఘ్నముగా నెరవేరినది. మీ ఆజ్ఞ చొప్పున ఇంకా ఏమి చేయవలయునో సెలవసంగుడు అని పలికిరి. అప్పుడు అక్కడనున్న మునులందరూ విశ్వామిత్రుని ముందిడుకొని, రామా, మేమందరము మిథిలానగరమున జరుగుచున్న యాగమును చూడ బయలుదేరుచున్నాము. ఆ దేశమును పాలించు జనకుని కడ శివధనస్సు గలదు. అతని వంశములో దేవరాతుడు అను రాజు యొనర్చిన యజ్ఞఫలముగా ఆ ధనస్సు శివునిచే అతనికి ఇవ్వబడినది. దానిని దేవతలు, గంధర్వులు, అసురులు, యక్షులు, మానవులు ఎవ్వరునూ ఎక్కుపెట్టజాలరు. ఎల్లప్పుడూ ధూపదీప నైవేద్యములచే ఆ ధనస్సు పూజింపబడుచుండును. మీరునూ మాతో రమ్ము, యజ్ఞమును శివధనువును చూడగలరు అని పలికిరి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తనతో వెంటబెట్టుకొని మిథిలానగరమునకు బయలుదేరెను. సిద్ధాశ్రమమున గల వనదేవతలను, పక్షులను, మృగములను వీడ్కొని ప్రయాణించి సూర్యుడు అస్తమించగా సోనానదిలో స్నానమాచరించి అగ్ని కార్యమును నెరవేర్చి అందరూ విశ్వామిత్రుని ముందర కూర్చుండిరి. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో, మహర్షి, సమృద్ధమగు వనములతో ప్రకాశించుచున్న ఈ ప్రదేశమెవ్వరిది అని అడిగెను. జై శ్రీరామ్. 31వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజ డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.